ఆ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు అనేటువంటి పరబ్రహ్మము. ఈ శ్రీమన్నారాయణుడు అనేది కూడా రెండవ స్థాయియే. దాన్ని దాటినటువంటి నామ రూప గుణ క్రియాదులు లేనటువంటి అఖండ సచ్చిదానందాత్మక పరబ్రహ్మమును దాన్ని మనం ఏదో ఒక పేరుతో పిలుస్తున్నాం. ఏదో ఒక పేరుతో పిలవాలి కనుక, పిలవకపోతే మనకు వ్యవహారం కష్టం కనుక శ్రీమన్నారాయణుడు అని అంటున్నాం. అంటే అన్యులెవ్వారును లేరు తండ్రి, ఈ సృష్టిలో ఎవరు లేరు. తండ్రి అంటున్నాడు ఎవరిని? కొడుకుని. తండ్రి అని, తండ్రి కొడుకుని తండ్రి అని సంబోధిస్తున్నాడు. తండ్రి అంటే జనకుడు, జన్యుడు, పుట్టినవాడు కొడుకు. మరి బ్రహ్మదేవుడికి పుట్టినటువంటి వాడుగా అభివర్ణింపబడిన నారదుడిని తండ్రి అంటున్నాడంటే అర్థం ఏమిటంటే, ఈ సృష్టిలో తండ్రితనము కొడుకుతనము అనేటువంటివి సర్వకాల సర్వావస్థల్లో ఏకరూపంగా ఉండవు. ఒకటి తండ్రి అనేటువంటిది గౌరవంగా, ప్రేమగా, లాలనగా నాన్న అంటాడు. నాన్న కొడుకుని అంటే తన తండ్రిని కొడుకులో చూస్తూ ఉంటాడనమాట. అటువంటి తండ్రి